హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. లాస్ట్ క్లాస్లో మనం ప్రిపోజిషన్ ఇన్, ఆన్, ఓవర్ గురించి తెలుసుకున్నాం కదా. ఇవాళ క్లాస్లో మనం ఎబోవ్, అండర్, బిలో, బినీత్, ఎట్, బై ఇలా మిగతా అన్ని ప్రిపోజిషన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే నేను ఇది ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ మీద చేసిన సెకండ్ వీడియో. మీరు ఫస్ట్ వీడియో చూడకపోతే పార్ట్ 1 చూసిన తర్వాతే ఈ వీడియో చూడండి. ఓకే, లాస్ట్ క్లాస్లో ఏమని నేర్చుకున్నాం మనం? ఏదైనా కానీ ఒక సర్ఫేస్ చుట్టూ బౌండరీస్ ఉంటే దాని లోపల ఉన్నదాన్ని ఇన్ అని యూస్ చేస్తాం అని చెప్పాం. అలా ఒక ఫ్లాట్ సర్ఫేస్గా ఉంటే ప్రిపోజిషన్ ఆన్ యూస్ చేస్తామని తెలుసుకున్నాం. సరే, ఈ చైర్ చుట్టూ ఏదైనా బౌండరీ ఉందా? చూడండి, ఈ ఆర్మ్రెస్ట్ బౌండరీ లాగే కనిపిస్తుంది. కాబట్టి షీ శాట్ ఆన్ ఏ చైర్ అని అనము, షీ శాట్ ఇన్ ఏ చైర్ అని అంటాం. అదే పర్సన్ ఈ చైర్ మీద కూర్చుంటే దీని మీద బౌండరీస్ ఉన్నాయా? లేవు. కాబట్టి షీ శాట్ ఆన్ ఏ చైర్ అని అంటాము. సరే, ఒక పర్సన్ ఒక డోర్ దగ్గర నించొని ఉంది అనుకోండి, మనం ఏమని అంటాం? షీ స్టాండింగ్ ఇన్ ద డోర్ అని అంటామా? ఆమె డోర్లో నించొని ఉందా? కాదు. షీ స్టాండింగ్ ఆన్ ద డోర్ అని అంటామా? ఆమె డోర్ పైన నించొని ఉందా? కాదు. డోర్ వద్ద నించొని ఉంది, లేదా డోర్ దగ్గర నించొని ఉంది. ఇలా ఒక ఆబ్జెక్ట్ వద్ద లేదా ఒక ఆబ్జెక్ట్ దగ్గర అని చెప్పడం కోసం మనం ప్రిపోజిషన్ ఎట్ని కానీ బైని కానీ యూజ్ చేస్తాం. అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఉంది అని చెప్పడం కోసం మనం ఎట్ని కానీ ప్రిపోజిషన్ బైని కానీ యూజ్ చేస్తాం. అయితే ఎట్కి బైకి మధ్య ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. అదేంటో నేను మీకు చెప్తాను. చూడండి, ఒక పర్సన్ థియేటర్ లోపల ఉన్నాడు. అప్పుడు నేను థియేటర్లో ఉన్నాను అని చెప్పడానికి ఆ పర్సన్ ఏమని అంటాడు? ఐ యామ్ ఇన్ ద థియేటర్. లో అంటే ఐ యామ్ ఇన్ ద థియేటర్ అని అంటాం. కానీ ఒక్కొక్కసారి నిజానికి నేను థియేటర్ లోపలే ఉంటాను. ఎవరన్నా కానీ మా ఫ్రెండ్ ఫోన్ చేసి అరే నువ్వు ఎక్కడ ఉన్నావురా అంటే వాడికి నేను నా లొకేషన్ ఇవ్వడం కోసం నేను థియేటర్ వద్ద ఉన్నాను లేదా థియేటర్ దగ్గర ఉన్నాను అని చెప్తాను కదా. అలాంటప్పుడు అంటే నేను నా పాయింట్ ఆఫ్ లొకేషన్ని చెప్తున్నాను, అంటే నా అడ్రస్ని చెప్తున్నాను. ఇలాగా ఒక లొకేషన్ని మనం చెప్పేటప్పుడు ఐఎమ్ ఎట్ ద థియేటర్ అని అంటాం, లేదా ఐఎమ్ బై ద థియేటర్ అని అయినా అనొచ్చు. నేను థియేటర్ దగ్గరలో ఉన్నాను అని. అయితే చూడండి, నేను ఐఎమ్ ఎట్ ద థియేటర్ అని ఎప్పుడు యూజ్ చేస్తానంటే నేను థియేటర్లో ఉన్నా సరే థియేటర్ దగ్గర ఉన్నా సరే ఎట్ని యూజ్ చేయొచ్చు. అంటే నిజానికి నేను థియేటర్లో ఉన్నా కానీ మా ఫ్రెండ్కి నా పాయింట్ ఆఫ్ లొకేషన్ చెప్పడం కోసం, అంటే వాడు రావడం కోసం నేను అడ్రస్ చెప్తాను కదా. అలాంటప్పుడు నేను ఐఎమ్ ఎట్ ద థియేటర్ అని అంటాను. అర్థమైందా? అదే ఐఎమ్ బై ద థియేటర్ అంటే ఐఎమ్ నియర్ ద థియేటర్ అని అర్థం. ఓకేనా? చూడండి, సపోజ్ మీరు మార్కెట్కి వెళ్ళేటప్పుడు మధ్యలో మీకు థియేటర్ తగులుతుంది. ఓకేనా? అయితే మీరు వెళ్తూ ఉన్నారు, మార్కెట్ దగ్గర ఉన్న మీ ఫ్రెండ్స్ ఫోన్ చేసి అరే ఎక్కడి వరకు వచ్చావురా అన్నారు. అప్పుడు మీరు ఏమని చెప్తారు? నేను థియేటర్ దగ్గర ఉన్నానురా, ఇంకో 5 మినిట్స్లో వస్తాను అని చెప్తారు కదా. నేను థియేటర్ దగ్గర ఉన్నాను. అలాంటప్పుడు మీరు ఐఎమ్ బై ద థియేటర్ అని అంటారు. ఐఎమ్ ఎట్ ద థియేటర్ అని అనొచ్చు. కానీ ఎట్ ద థియేటర్ అంటే అర్థం నేను థియేటర్ దగ్గర ఉన్నా కానీ ఎట్ వస్తుంది, నేను థియేటర్లో ఉన్నా కానీ ఎట్ వస్తుంది. నేను పర్టికులర్గా థియేటర్లో లేను, థియేటర్ దగ్గరలో ఉన్నాను అని చెప్పడానికి నేను బైని యూజ్ చేయాలి. ఐఎమ్ బై ద థియేటర్ అంటే నేను థియేటర్ దగ్గరలో ఉన్నాను అని, అంతేకాని థియేటర్లో ఉన్నాను అని కాదు. సరే, ఎవరన్నా ఒక పర్సన్ ఎయిర్పోర్ట్లో ఉంటే మనం ఏమని అంటాం? ఐఎమ్ ఇన్ ద ఎయిర్పోర్ట్, నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను అని. కానీ నేను ఎయిర్పోర్ట్ దగ్గర అరైవ్ అయ్యాను అని చెప్పడానికి ఐ అరైవ్డ్ ఇన్ ద ఎయిర్పోర్ట్ అని అన్నాం. ఎందుకంటే చూడండి, నేను ఎక్కడికి చేరుకున్నానో అంటే నా అడ్రస్ నేను చెప్తున్నాను, అంటే నా పాయింట్ ఆఫ్ లొకేషన్ని చెప్తున్నాను. నేను చెన్నై ఎయిర్పోర్ట్ లోకే రీచ్ అయ్యాను. కానీ వేరే వాళ్ళకి నేను చెప్పేటప్పుడు నా పాయింట్ ఆఫ్ లొకేషన్ని చెప్తున్నాను. ఎలా అయితే గూగుల్ మ్యాప్స్లో చూడండి, చెన్నై ఎయిర్పోర్ట్ పెద్దది కానీ లొకేషన్ని, ఈ అడ్రస్ని పాయింట్ చేస్తుంది కదా. అలాగా ఒక పర్టికులర్ లొకేషన్ని మనం చెప్పేటప్పుడు ఐ అరైవ్డ్ ఎట్ ద ఎయిర్పోర్ట్ అని అంటాము, ఐ అరైవ్డ్ ఇన్ ద ఎయిర్పోర్ట్ అని అనము.
అదే ఐ అరైవ్డ్ బై ద ఎయిర్పోర్ట్ అంటే మీరు వెళ్తూ వెళ్తూ ఎయిర్పోర్ట్ దగ్గరలోకి రీచ్ అయ్యారు. ఓకేనా? ఐఎమ్ బై ద ఐఎమ్ బై ద ఎయిర్పోర్ట్ అంటే నేను ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాను అని దాని అర్థం. ఓకే, ఇప్పుడు అబోవ్ ఓవర్ గురించి తెలుసుకుందాం. చూడండి, ఒక సర్ఫేస్ ఉంది, ఆ సర్ఫేస్ పైన ఏదన్నా ఉండి అది టచ్ అవ్వకుండా ఉంది అనుకోండి, అప్పుడు మనం అబోవ్ని యూజ్ చేస్తాం. ఒక సర్ఫేస్ మీద టచ్ అయి ఉన్నా టచ్ అవ్వకుండా పైన ఉన్నా కానీ మనం ప్రిపోజిషన్ ఓవర్ని యూజ్ చేస్తాం. అంటే చూడండి, ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్ మీద ఒక ఆబ్జెక్ట్ టచ్ అవుతూ ఉంది అనుకోండి, అప్పుడు మనం ప్రిపోజిషన్ ఆన్ యూజ్ చేస్తామని తెలుసుకున్నాం. ఏ బాల్ ఈస్ ఆన్ ద బాక్స్, ఒక బాల్ బాక్స్ మీద ఉంది, టచ్ అవుతుంది. ఓకేనా? అదే ఓవర్ ఎప్పుడు యూజ్ చేస్తారు? ఒక ఆబ్జెక్ట్ ఒక సర్ఫేస్ మీద టచ్ అవ్వాలి, స్ప్రెడ్ అవ్వాలి, అప్పుడు ప్రిపోజిషన్ ఓవర్ యూజ్ చేస్తాము. ద బ్లాంకెట్ ఈజ్ ఓవర్ ద క్యాట్ అంటే బ్లాంకెట్ క్యాట్ మీద ఉంది. ఎలా ఉంది? కప్పి ఉంది. ఈ రెండిట్లో ఒకటి ఇంకొక దానికి టచ్ అయి ఉంది. ఒకటి లైట్గా టచ్ అయింది, ఇంకొకటి పూర్తిగా కవర్ చేసింది. అలా కాకుండా ఒక సర్ఫేస్కి ఇంకొక ఆబ్జెక్ట్కి మధ్యలో గ్యాప్ ఉంది అనుకోండి, టచ్ అనేది లేదు అనుకోండి, అప్పుడు మనం ప్రిపోజిషన్ అబోవ్ని కానీ ఓవర్ని కానీ యూజ్ చేస్తాం. అబోవ్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే టచ్ అవ్వకుండా ఒకటి ఒక హైట్లో ఉంది అని చెప్పడానికి అబోవ్ని యూజ్ చేస్తాం. ఏ బాల్ ఈజ్ అబోవ్ ద బాక్స్. కానీ ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ పైన ఉంది, టచ్ అవ్వట్లేదు, కానీ కింద ఆబ్జెక్ట్ మొత్తాన్ని కవర్ చేసింది అని చెప్పడానికి ప్రిపోజిషన్ ఓవర్ని యూజ్ చేస్తాం. చూడండి, అంబ్రెల్లాని మన పైన హోల్డ్ చేసామనుకోండి, అది మన పైన ఉంటుంది కాబట్టి అబోవ్ యూజ్ చేయొచ్చు. కానీ అట్ ద సేమ్ టైం అంబ్రెల్లా మన మొత్తం హెడ్ని కవర్ చేస్తుంది కాబట్టి ప్రిపోజిషన్ ఓవర్ కూడా యూజ్ చేయొచ్చు. ద అంబ్రెల్లా ఈజ్ ఓవర్ హర్ హెడ్. ఆ అంబ్రెల్లా ఆమె హెడ్ మీద ఉంది. ఎలా ఉంది? కవర్ చేసి ఉంది. నేను అంబ్రెల్లాని ఇలా హోల్డ్ చేసినా కానీ అబోవ్ యూజ్ చేయొచ్చు. కానీ ఓవర్ అని యూజ్ చేశానంటే ఆ అంబ్రెల్లా స్ప్రెడ్ అయి ఉంది అని దాని అర్థం. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అయితే ప్రిపోజిషన్ ఆఫ్ మూమెంట్లో కూడా మనం ఓవర్ని యూజ్ చేస్తాం. ఒక ట్రీ ఇలా ఉంది, ఒక ఈగిల్ ఇటువతల నుంచి ట్రీకి అటువతలకి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది, అంటే ట్రీ మీదగా వెళ్ళిపోయింది. అప్పుడు ఆ ఈగిల్ ట్రీ మీదగా ఎగిరింది అని చెప్పడానికి నేను ఏమంటానంటే యాన్ ఈగిల్ ఫ్లూ ఓవర్ ద ట్రీ అంటాను. ఓవర్ ఎందుకు యూజ్ చేశాను? ఇలా కప్పినట్లుగా మొత్తం ఈగలేమి చెట్టంత పెద్దది కాదు, కానీ ఆ ఏరియా మొత్తాన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అంటే ఒక ప్లేస్లో నుంచి ఇంకొక ప్లేస్లోకి దాటి వెళ్ళిపోతే ప్రిపోజిషన్ ఓవర్ని యూజ్ చేస్తాం. అలా కాకుండా మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం కదా, ఒక చెట్టు మీదే ఒక ఈగల్ తిరుగుతూ ఉంటుంది. ఒక మౌంటైన్ మీద కానీ ఒక డెడ్ బాడీ పైన కానీ అది అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది, దాటి వెళ్ళిపోదు కదా. అలాంటప్పుడు మనం ప్రిపోజిషన్ ఓవర్ యూజ్ చేయకూడదు, అబోవ్ యూజ్ చేయాలి. యాన్ ఈగిల్ ఫ్లూ అబోవ్ ద ట్రీ అంటే ఒక ఈగిల్ చెట్టు మీద ఎగిరింది, మీదుగా కాదు. యాన్ ఈగిల్ ఫ్లూ ఓవర్ ద ట్రీ అంటే చెట్టు మీదుగా ఎగిరింది అని. యాన్ ఈగిల్ ఫ్లూ అబోవ్ ద ట్రీ అంటే చెట్టు మీద ఎగిరింది అని. అంటే ఒకటి ఒక హైట్లో ఒక ప్లేస్లో ఉంది అని చెప్పడానికి అబోవ్ని యూజ్ చేస్తాం. ఒకటి ఒక హైట్లో ఉండి కవర్ చేస్తుంది అని చెప్పడానికి, కవర్ చేస్తూ వెళ్ళిపోయింది అని చెప్పడానికి ప్రిపోజిషన్ ఓవర్ని యూజ్ చేస్తాము. ఓకేనా? ఇప్పుడు ఒక సర్ఫేస్ కింద ఏదన్నా ఉంది అనుకోండి, ఇప్పుడే ఏం నేర్చుకున్నాం? సర్ఫేస్ పైన ఏదన్నా ఉంటే అబోవ్ కానీ ఓవర్ కానీ. సర్ఫేస్ కింద ఏదన్నా ఉంది అనుకోండి, మనం అండర్, బినీత్, అండర్నీత్, బిలో ప్రిపోజిషన్లని యూజ్ చేస్తాం. అండర్ని ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే చూడండి, ఒక క్యాట్ ఇలా ఉంది, దానిపైన ఒక టేబుల్ ఉంది, టచ్ అయ్యలేదు, టచ్ అవ్వకుండా కవర్ చేస్తుంది. అలాంటప్పుడు మనం ప్రిపోజిషన్ అండర్ని యూజ్ చేస్తాము. ఏ క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్, ఒక పిల్లి టేబుల్ కింద ఉంది. ఓకేనా? ఒక పిల్లి టేబుల్ కింద ఉంది. ఏ క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్, ఒక పిల్లి టేబుల్ కింద ఉంది అని. అయితే ఇదే ప్రిపోజిషన్ అండర్ని ఇప్పుడు పిల్లి ఇలా ఉంది, టేబుల్ ఇలా ఉంది కదా, ఇదే ఏదైనా ఒక సర్ఫేస్ ఒక దాన్ని కవర్ చేసినా కానీ మనం అండర్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కార్పెట్ ఇలా ఉంది, దాని కింద కీస్ ఇలా ఉన్నాయి. ఓకేనా? కార్పెట్ కీస్ని టచ్ అయ్యింది,
కవర్ చేసింది. అప్పుడు కూడా మనం అండర్ని యూజ్ చేస్తాం. ఐ ఫౌండ్ యువర్ కీస్ అండర్ ద కార్పెట్. నేను నీ కీస్ని కార్పెట్ కింద కనుక్కున్నాను. అంటే చూడండి, ఇక్కడ నేను అండర్ అన్నప్పుడు పిల్లికి టేబుల్కి మధ్య గ్యాప్ ఉంది, టచ్ అవ్వట్లేదు. ఇక్కడ నేను అండర్ అన్నప్పుడు ఆ మ్యాట్కి ఆ కార్పెట్కి కీస్కి మధ్య గ్యాప్ లేదు. ఓకేనా, ఆ మ్యాట్కి కీస్కి మధ్య గ్యాప్ లేదు, టచ్ అయి ఉంది. అలాంటప్పుడు కూడా మనం అండర్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడే మనం నేర్చుకున్నాం కదా, ఓవర్ని ఒక సర్ఫేస్ మీద ఇంకొకటి పూర్తిగా కప్పి ఉన్న ఓవర్ యూజ్ చేస్తాం, పైన ఉండి కవర్ చేస్తున్న ఓవర్ యూజ్ చేస్తాం. అలాగే అండర్ని కూడా ఒక ఆబ్జెక్ట్ పైన ఒకటి ఉండి పూర్తిగా కవర్ చేస్తూ టచ్ అవ్వకపోయినా అండర్ యూజ్ చేస్తాం, టచ్ అయినా అండర్ యూజ్ చేస్తాం. అదే బినీత్ అండర్నీత్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే చూడండి, ఇలా ఉండకూడదు, గ్యాప్ ఉండకూడదు, టచ్ అయి ఉండాలి. దాని కింద ఒకటి ఉంది అని చెప్పడానికి, ఎస్పెషల్లీ దాని డెప్త్ని చెప్పడానికి మనం బినీత్ని యూజ్ చేస్తాం. డెప్త్ ప్లస్ ఒకదానికి ఎగ్జాక్ట్గా కింద ఉంది అని చెప్పడానికి మనం అండర్నీత్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఫౌండ్ ద లెటర్ డాష్ ద పైల్ ఆఫ్ బుక్స్. సింపుల్గా మనం షీ ఫౌండ్ ద లెటర్ అండర్ ద పైల్ ఆఫ్ బుక్స్ అని యూజ్ చేయొచ్చు. అంటే బుక్స్ కింద ఉంది అని. ఎందుకని? అండర్ని మనం టచ్ అయి ఉన్నప్పుడు యూజ్ చేస్తాం, టచ్ అయి లేనప్పుడు యూజ్ చేస్తాం. కానీ ఎప్పుడైతే నేను బినీత్ కానీ అండర్నీత్ కానీ యూజ్ చేశానో, షీ ఫౌండ్ ద లెటర్ బినీత్ ద పైల్ ఆఫ్ బుక్స్ అని అన్నాను, నేను దాని డెప్త్ గురించి చెప్తున్నాను. ఓకేనా? అలాంటప్పుడు మనం బినీత్ని అండర్నీత్ని యూజ్ చేస్తాం. కాకపోతే ఇలా ఉన్నా కానీ అండరే, ఇలా ఉన్నా కానీ అండరే. కానీ బినీత్ అన్నామంటే కంపల్సరీగా ఇలా ఉండాలి, డెప్త్ గురించి చెప్తున్నాం. అండర్నీత్ అన్నా కానీ అంటే టచ్ అవ్వకుండా ఉంటే గనక మనం బినీత్ అండర్నీత్ని యూజ్ చేయం, అండర్ని మాత్రమే యూజ్ చేస్తాం. ద రూట్స్ ఆఫ్ ద ట్రీ స్ప్రెడ్ బినీత్ ద సాయిల్. చెట్టు యొక్క రూట్లు ఎక్కడ స్ప్రెడ్ అయ్యాయి? బినీత్ ద సాయిల్, సాయిల్ కింద స్ప్రెడ్ అయ్యాయి. చూసారా, టచ్ అయి ఉంది, కిందగా ఉంది, కాబట్టి బినీత్ యూజ్ చేశాము. ఇట్ వాస్ హిడెన్ బినీత్ ద ట్రీ. అది చెట్టు కింద దాచిపెట్టబడింది. ఎందుకని? కింద ఉంది, ఇలా లేదు. కాబట్టి ఇక్కడ అండర్ యూజ్ చేయకూడదు. ఓకేనా? ఓకే, చూడండి, హీ లివ్స్ అబోవ్ మీ అంటే దాని అర్థం ఏంటి? అతను నా తల మీద నివసిస్తాడు అన్న కాదు, నా పైన నివసిస్తాడు అని. హీ లివ్స్ అబోవ్ మీ అంటే నా పై ఫ్లోర్లో నివసిస్తాడు అని. అంటే అబోవ్ని ఎప్పుడు యూజ్ చేస్తున్నాం? టచ్ అవ్వకుండా ఒక దాని పైన ఇంకొకటి ఉంది అని చెప్పడానికి ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్లో అబోవ్ని యూజ్ చేస్తాం. అలాగే ఒక దాని కింద ఇంకొకటి ఉంది, టచ్ అవ్వట్లేదు అని చెప్పడానికి మనం బిలోని యూజ్ చేస్తాం. హీ లివ్స్ బిలో మీ, అతను నా కింద నివసిస్తాడు అంటే నా కింద ఫ్లోర్లో నివసిస్తాడు అని అర్థం. ఓకేనా? చూడండి, ఇక్కడ చూడండి, ద ప్లేన్ ఫ్లూ బిలో ద క్లౌడ్స్ అంటే అర్థం ఏంటి? క్లౌడ్స్ ఇలా ఉన్నాయి, ప్లేన్ ఇలా వెళ్ళింది, టచ్ అవ్వట్లేదు, కిందగా వెళ్ళింది అని. ఎబోవ్ అంటే క్లౌడ్స్ పైన వెళ్ళిందని. ద ప్లేన్ ఫ్లూ అబోవ్ ద క్లౌడ్స్, క్లౌడ్స్ ఇక్కడ ఉన్నాయి, ప్లేన్ ఇలా ఎగిరింది అని. అంటే టచ్ అవ్వనప్పుడు మనం పై అయితే ఎబోవ్ని, కింద అయితే బిలోని యూజ్ చేస్తాము. ద రివర్ ఫ్లోస్ బిలో ద మౌంటైన్. మౌంటైన్ ఇలా ఉంది, రివర్ ఇలా పారుతుంది. అంటే ఆ నది మౌంటైన్ కిందగా ప్రవహిస్తుంది అని దాని అర్థం. అంటే ఇలాగా టచ్ అవ్వకుండా కిందగా ఉంది అని చెప్పడానికి మనం బిలోని యూజ్ చేస్తాం. అండర్ని యూజ్ చేసామంటే టచ్ అవ్వకుండా ఉన్నా, టచ్ అయి ఉన్నా కానీ అండర్ని యూజ్ చేస్తాము. ఓకే, ఇప్పుడు మనం ఆన్కి అగెనిస్ట్కి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. చూడండి, నేను ఏ ల్యాడర్ ఈజ్ ప్లేస్డ్ డాష్ ద వాల్. ఒకవేళ నేను ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేశాను అనుకోండి, ఏ ల్యాడర్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద వాల్ అంటే దాని అర్థం ఏంటంటే ఒక వాల్ ఇలా ఉంటే దాని మీద ల్యాడర్ని నేను ఇలా ప్లేస్ చేశాను అని. అప్పుడు నేను ప్రిపోజిషన్ ఆన్ని యూజ్ చేస్తాను. మనం ల్యాడర్ని మోసుకొని వెళ్ళేటప్పుడు ఎప్పుడన్నా పక్కన పెట్టాలి అనుకోండి, గోడ మీద ఇలా పెడతాం కదా, ఇలా ఆనిచ్చకుండా, అప్పుడు ప్రిపోజిషన్ ఆన్ అనేది కరెక్ట్ అవుతుంది. అలా కాకుండా నేను ఒక వాల్కి ఎగెనిస్ట్గా ఒక వాల్కి నిచ్చెని ఆన్ ఇచ్చాను అనుకోండి, ఆన్ ఇచ్చినప్పుడు నేను ప్రిపోజిషన్ ఎగెనిస్ట్ని యూజ్ చేయాలి. ఏ ల్యాడర్ ఈజ్ ప్లేస్డ్ ఎగెనిస్ట్ ద వాల్ అంటే ఇప్పుడు నిచ్చెన ఇలా ఉంది, ఇలా లేదు.
అంటే ఆన్ యూజ్ చేయొచ్చు, ఎగనెస్ట్ యూజ్ చేయొచ్చు. ఆన్ యూజ్ చేసామంటే అర్థం ఇది, ఎగనెస్ట్ యూజ్ చేసామంటే అర్థం ఇది. ఎందుకంటే ఇలా ఒక దాని మీద ఇంకొకటి ఆన్ ఇచ్చినప్పుడు దీని ఫోర్స్ దీనికి ఆపోజిట్గా పనిచేస్తుంది. అందుకని మనం ఎగనెస్ట్ని యూజ్ చేస్తాము. షీ రెస్టెడ్ హర్ బ్యాక్ ఎగనెస్ట్ ద వాల్. ఆమె తన బ్యాక్ని ఎగనెస్ట్ వాల్ అంటే ఇలాగా ఆనుకుంది అని, వాల్కి ఇలాగా ఎగనెస్ట్గా వాలింది అని. సరే చూడండి, హీ ప్లేస్డ్ ఏ ల్యాడర్ డాష్ ద వాల్ టు క్లైంబ్ ఇట్. ఇప్పుడే నేర్చుకున్నాము మనం ఇక్కడ ప్రిపోజిషన్ ఆన్ కరెక్ట్ అవుతుంది, ఏ ల్యాడర్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద వాల్ అనేది కరెక్ట్ అవుతుంది. అలాగే ఎగనెస్ట్ కూడా కరెక్టే, ఏ ల్యాడర్ ఈజ్ ప్లేస్డ్ ఎగనెస్ట్ ద వాల్. కానీ ఇక్కడే నేను హీ ప్లేస్డ్ ఏ ల్యాడర్ డాష్ ద వాల్ టు క్లైంబ్ ఇట్ అని అన్నప్పుడు ఆన్ని ఎగనెస్ట్ని రెండు యూజ్ చేయొచ్చా, యూజ్ చేయకూడదా? దీని ఆన్సర్ మీరు నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం మిగతా ప్రిపోజిషన్స్ గురించి తెలుసుకుందాం. బై అంటే ఆల్రెడీ తెలుసుకున్నాం, ఒకదాని దగ్గర ఉంది అని లేదా ఒకదాని పక్కన ఉంది అని. షీ ఈజ్ స్టాండింగ్ బై ద విండో, ఆమె విండో పక్కగా నించొని ఉంది, ఓకేనా? ఇక్కడే మనం ఎట్ని కూడా యూజ్ చేయొచ్చు అని తెలుసుకున్నాం. సరే, బిసైడ్ అంటే చూడండి, నెక్స్ట్ టు అన్నా కానీ బిసైడ్ అన్నా కానీ ఆల్మోస్ట్ మీనింగ్ ఒకటే. హీ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు మీ, అతను నా పక్కగా కూర్చున్నాడు. ద చైర్ ఈజ్ బిసైడ్ ద టేబుల్, ఆ చైరు టేబుల్ పక్కన ఉంది. షీ సాట్ బిసైడ్ హిమ్ డ్యూరింగ్ ద మూవీ, ఆమె మూవీ అప్పుడు అతని పక్కన కూర్చుంది. అంటే ఒక దాని పక్కగా ఉంది అని చెప్పడానికి మనం బిసైడ్ని యూజ్ చేయొచ్చు, ఇదే ప్లేస్లో నెక్స్ట్ టుని కూడా యూజ్ చేయొచ్చు. ద స్టోర్ ఈస్ నెక్స్ట్ టు ద బేకరీ, స్టోర్ బేకరీ తరువాత లేదా బేకరీ పక్కన ఉంది, తరువాత అనే అర్థం వస్తుంది. మై ఆఫీస్ ఈస్ నెక్స్ట్ టు ద కాఫీ షాప్, అంటే నా ఆఫీస్ కాఫీ షాప్ తర్వాత లేదా కాఫీ షాప్ పక్కన ఉంది, ఓకేనా? నెక్స్ట్ చూడండి, బిట్వీన్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఏదన్నా రెండు ఆబ్జెక్ట్స్ మధ్యలో ఇంకొకటి ఉంది అని చెప్పడానికి బిట్వీన్ని యూజ్ చేస్తాము. ద పార్క్ ఈజ్ బిట్వీన్ ద స్కూల్ అండ్ ద లైబ్రరీ, అంటే స్కూల్ ఇక్కడ ఉంది, లైబ్రరీ ఇక్కడ ఉంది, ఆ రెండింటి మధ్యలో పార్క్ ఉంది అని చెప్పడానికి మనం ప్రిపోజిషన్ బిట్వీన్ని యూజ్ చేస్తాం. చూడండి, సపోజ్ పార్క్ ఇక్కడ ఉంది, స్కూల్ ఇక్కడ ఉంది, లైబ్రరీ ఇక్కడ ఉంది, దీని పక్కనే పార్క్ ఉంది అనుకోండి, ఈ రెండిటి మధ్యలో ఉంది అని చెప్పడానికి, రెండు ఆబ్జెక్ట్స్ మధ్యలో ఉంది అని చెప్పడానికి బిట్వీన్ యూజ్ చేస్తాం. ఇదే ప్లేస్లో మనం ఇన్ బిట్వీన్ కూడా యూజ్ చేయొచ్చు. ఇన్ బిట్వీన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక రెండు ఆబ్జెక్ట్స్ ఎగ్జాక్ట్గా మధ్యలో ఇంకొకటి ఉంది అని చెప్పడానికి మనం ప్రిపోజిషన్ ఇన్ బిట్వీన్ని యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి, రెండు బాక్సులు ఉన్నాయి, ఆ బాక్సుల మధ్యలో పిల్లి ఉంది, కాబట్టి దిస్ క్యాట్ ఈస్ బిట్వీన్ దిస్ టూ బాక్సెస్, ఈ రెండిటి బాక్సుల మధ్యలో పిల్లి ఉంది. అదే ఎమాంగ్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే రెండు కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఎమాంగ్ని యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి, మూడు బాక్సులు ఉన్నాయి, అలాంటప్పుడు మనం బిట్వీన్ యూజ్ చేయకూడదు, ఎమాంగ్ని యూజ్ చేయాలి. అర్థమైందా? ద ట్రెజర్ ఈజ్ హిడెన్ ఎమాంగ్ ద ట్రీస్. చూడండి, ఇదే ప్లేస్లో నేను ద ట్రెజర్ ఈజ్ హిడెన్ బిట్వీన్ ద ట్రీస్ అంటే రెండు ట్రీస్ ఉన్నాయి, దాని మధ్యలో ట్రెజర్ని దాచిపెట్టారు అని. అలా కాకుండా ఒక 4-5 చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల మధ్యలో ట్రెజర్ని దాచిపెట్టారనుకోండి, అప్పుడు ద ట్రెజర్ ఈజ్ హిడెన్ బిట్వీన్ ద ట్రీస్ అని అనకూడదు, ద ట్రెజర్ ఈజ్ హిడెన్ ఎమాంగ్ ద ట్రీస్ అని అనాలి. అంటే రెండిటి మధ్యలో ఉంటే బిట్వీన్, రెండిటి కన్నా కానీ ఎక్కువ మధ్యలో ఉంది అంటే ప్రిపోజిషన్ ఎమాంగ్ని యూజ్ చేయాలి. ఓకే, విత్ ఇన్ చూడండి, యూ షుడ్ స్టే విత్ ఇన్ ద పార్క్. మనం సింపుల్గా యూ షుడ్ స్టే ఇన్ ద పార్క్ అని అనొచ్చు, అంటే నువ్వు పార్కులో ఉండాలి అని. కానీ నువ్వు పార్కులోనే ఉండాలి, ఈ లిమిట్స్లోనే ఉండాలి అని పర్టికులర్గా చెప్పాలి అనుకోండి, మనం విత్ ఇన్ని యూజ్ చేస్తాం. అంటే దేన్నన్నా కానీ ఒకటి ఎంఫసైజ్ చేస్తూ దీనిలోనే అని చెప్పడానికి, లో కాదు లోనే అని చెప్పడానికి మనం ప్రిపోజిషన్ విత్ ఇన్ని యూజ్ చేస్తాం. యూ షుడ్ స్టే విత్ ఇన్ ద పార్క్, నువ్వు ఈ పార్కులోనే ఉండాలి, లోనే, ఓకేనా? దెర్ ఇస్ ఏ లైబ్రరీ విత్ ఇన్ ద బిల్డింగ్, ఈ లైబ్రరీలోనే బిల్డింగ్ ఉంది. మనము చూడండి, ఏదన్నా కానీ ఒక దాన్ని ఎంఫసైజ్ చేసి చెప్పాలనుకోండి, మనం ఇదే ప్లేస్లో సింపుల్గా దెర్ ఇస్ ఏ లైబ్రరీ ఇన్ ద బిల్డింగ్ అని చెప్పచ్చు.
కానీ నేను ఎప్పుడైతే ఈ బిల్డింగ్లోనే లైబ్రరీ ఉంది, ఈ బిల్డింగ్లో లైబ్రరీ ఉంది కాదు, ఈ బిల్డింగ్లోనే లైబ్రరీ ఉంది, మనం బయటికి వెళ్ళాల్సిన పని లేదు అని చెప్పాలి అనుకోండి, లోనే అని చెప్తున్నాను. కాబట్టి దెర్ ఇస్ ఏ లైబ్రరీ విత్ ఇన్ ద బిల్డింగ్. విత్ ఇన్ ద బిల్డింగ్ అంటే బిల్డింగ్లోనే లైబ్రరీ ఉంది. వి డోంట్ నీడ్ టు గో అవుట్. మనము బయటికి వెళ్ళాల్సిన పని లేదు. ఇలాంటి అప్పుడు మనం విత్ ఇన్ని యూజ్ చేస్తాం, ఒక దానిలోనే ఉంది ఇంకొకటి అని చెప్పడానికి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ప్రిపోజిషన్ చూడండి, ఇన్ ఫ్రంట్ ఆఫ్. చూడండి, ఒక పర్సన్ మన ఎదురుగా నించొని ఉన్నా సరే ఈ పిక్చర్లో చూపించినట్లు హీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అనొచ్చు. లేదా క్యూలో మనం ఒకరి వెనకల ఒకరు ఉంటాం కదా, అప్పుడు కూడా హీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అని అంటాం, అతను నా ముందు ఉన్నాడు అని. అంటే ఒక పర్సన్ మన ముందు ఉన్నాడు అని చెప్పడానికి హీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అని అంటాం. అలా కాకుండా ఒక పర్సన్ మనకి ఫేస్ చేస్తున్నాడు అనుకోండి, ఇలాగే ఉన్నాడు అనుకోండి, పర్టికులర్గా మనకి ఆపోజిట్గా ఉన్నాడు అని చెప్పడానికి హీస్ ఆపోజిట్ మీ అని అంటాం. అంటే మనల్ని అతను ఫేస్ చేస్తూ ఉన్నాడు, ఇలా లేడు. ఇలా ఉన్నప్పుడు హీజ్ ఆపోజిట్ మీ అనకూడదు. ఇలా ఉన్నప్పుడు హీజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అనొచ్చు, హీజ్ ఆపోజిట్ మీ అని అనొచ్చు. అర్థమైందా? ద బ్యాంక్ ఈజ్ ఆపోజిట్ ద స్కూల్ అంటే అర్థం ఏంటి? బ్యాంక్ ఎక్కడుంది, స్కూల్ ఎక్కడుంది, రెండిటి ఎంట్రన్స్ ఎదురెదురుగా ఉన్నాయి. అలాంటప్పుడే ద బ్యాంక్ ఈజ్ ఆపోజిట్ ద స్కూల్ అని అంటాం. అదే బ్యాంక్ది అటువైపుకు ఉండి ఇటుంటే ద బ్యాంక్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్కూల్ అని అంటాం. అంటే దీని ఎంట్రన్స్ ఇటువైపు ఉంది, దాని ఎంట్రన్స్ అటువైపుకి ఉంది. అలాంటప్పుడు ద బ్యాంక్ ఈజ్ ఆపోజిట్ ద స్కూల్ అనడం ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని అంటాము. ఓకేనా? ఓకే, ఇవి ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ గురించి. నెక్స్ట్ క్లాస్లో మనము ప్రిపోజిషన్స్ ఆఫ్ టైంని తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.